హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మీలో చాలా మంది కన్నీ విని ఎరుగని కొత్త రెసిపీ సీమాల్కా పూల్ సబ్జీ, ఇంగ్లీష్లో సిల్క్ కాటన్ ఫ్లవర్ కర్రీ. దీన్ని కొండల ప్రదేశంలో వండుతారు. ఎట్లా తయారు చేయాలో చూద్దాం. నేను 5 సిల్క్ కాటన్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ ని ఇట్లా 2 భాగాలుగా కట్ చేసి పైన ఉన్న పెటల్స్ ని తీసేయాలి. కింద భాగాన్ని మాత్రం తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని, 4 పచ్చిమిర్చిని ఇట్లా చీల్చుకోండి. రెండు మీడియం సైజు టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. మరుగుతున్న వాటర్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి బాగా ఉడకనివ్వండి. మెత్తగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వంపేసి ఒక పక్కన పెట్టుకోండి. కడాయిలో నూనె వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, బే లీఫ్ వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. అన్నీ బాగా వేగాయి. ఉడకబెట్టి పెట్టుకున్న సిల్క్ కాటన్ ఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం మగ్గనిచ్చి 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అన్నీ మిక్స్ చేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక నిమిషం మగ్గనివ్వండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలపండి. కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. చివరిగా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను చల్లుకోండి. ఈ సిల్క్ కాటన్ కర్రీ అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ తగ్గడానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.